తెలంగాణలోని మందుబాబులకు ఒక బ్యాడ్ న్యూస్. 3 రోజుల పాటు వైన్ షాప్స్ అలాగే బార్లు కూడా మూతపడబోతున్నాయి. ఎస్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలతో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇటు ఎక్కడా కూడా వైన్ షాప్స్ కానీ బార్లు కానీ తెరుచుకునే పరిస్థితి లేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఆల్రెడీ సోమవారం సాయంకాలంతో ప్రచార పర్వం కూడా ముగియబోతోంది. సో బుధవారం ఉదయం నుంచే ఈ యొక్క 116 మున్సిపాలిటీలకి అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు కూడా పోలింగ్ జరగబోతోంది. సో 11వ తారీఖు సాయంకాలం 5 గంటల వరకు కూడా ఎక్కడ కూడా వైన్ షాప్స్ కానీ బార్లు కానీ తెరుచుకునే పరిస్థితి అయితే ఉండదు. సో ఎక్కడైనా తెరిస్తే కనుక ఖచ్చితంగా ఆయా యాక్షన్స్ ఏమిటా యాక్షన్స్, పొరపాటున కనుక వైన్ షాప్స్ కానీ బార్లు కానీ తెరిస్తే కనుక ఖచ్చితంగా లైసెన్స్ అయితే రద్దు చేసేస్తామని ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా చిన్న స్వీట్ వార్న్ చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి టైమ్స్ కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ మందుబాబులకి మున్సిపల్ ఎలక్షన్స్ వేళ ఒక బ్యాడ్ న్యూస్. తెలంగాణలో జరగబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో 2 రోజుల పాటు మద్యం దుకాణాలు అలాగే బార్లను మూసివేయాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయమైనటువంటి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లుగా ఇటు ఎన్నికలు అటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఓట్ల లెక్కింపు జరిగేటువంటి ఈ నెల 13వ తేదీన కూడా పూర్తి స్థాయిలో వైన్స్ అలాగే బార్లను కూడా మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే మద్యం విక్రయిస్తే గనక వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలోనే అమల్లో ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా వర్తించవని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బుధవారం నాడు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్లో సుమారుగా 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను కూడా అదే రోజున వెల్లడిస్తారు అధికారులు. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ ఇలా కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థ